సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఐడియాలజీ డిఫరెంట్ ఉంది. కూల్గా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మరీ అంత ఏమంటారు వెంటనే అయిపోవాలి ఫాస్ట్గా అలా అనిపించట్లేదు. అంటే మేము ఆల్మోస్ట్ ఒక 1 hour నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి కూలెస్ట్ గాయ్. ఓకే కాదనట్లా. నవేడేస్ ఏంటండి అసలు మనం ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే ఇంటికి సేఫ్గా వస్తామో లేదో కూడా తెలియదు, రైట్? ఇలాంటి జనరేషన్స్ ఇలాంటి థింకింగ్ ఉన్న టైంలో ఒక్క ప్లేస్లో ఒక రోజు తప్పితే ఇంకొక రోజు మీరు ఉండలేరు. మంచి ఫెసిలిటీస్తో ఉన్న ప్లేస్లో ఉండలేరు. కావాలన్నా సైక్లింగ్ చేస్తారు, పరిగెడతారు, రన్నింగ్ చేస్తారు. అసలు మనిషి బ్రతికేదే తిండి కోసం. అలాంటి టేస్టీ ఫుడ్కి కూడా దూరం అయ్యి ఈ జనరేషన్లో కూడా అసలు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ప్రపంచం మొత్తం ఏవైతే ఈ ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి కదా, 7 ఖండాలలో ఒక ఖండానికి అయితే ఏదైతే ఆర్కిటిక్ ఉంది కదా, సో అది మొత్తం మంచుతో కూడుకున్నది కాబట్టి దానికి ఒక్కదానికి వెళ్ళలేను. మిగతా ఏవైతే 7 ఖండాలు ఉన్నాయో ఇప్పటికి 2 ఖండాలు అయిపోయినాయి కాంటినెంట్స్, లైక్ ఏషియా అయిపోయింది అండ్ ఆస్ట్రేలియా అయిపోయింది రీసెంట్గా. మిగతా 4 కాంటినెంట్స్ ఉన్నాయి, యూరప్ అండ్ నార్త్ అండ్ సౌత్ అమెరికా అండ్ తర్వాత ఆఫ్రికా. సో ఈ కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో సైకిల్ పైన ప్రశాంతంగా ఒక లైఫ్ని స్లో మోషన్లో ఇటు కనబడ్డ ప్రతి ఒక్కరికి హాయ్ చెప్తూ, మాట్లాడుతూ, షేర్ చేసుకుంటూ, వాళ్ళ ఫుడ్ టేస్ట్ చేస్తూ, వాళ్ళ కల్చర్ తెలుసుకుంటూ, ఏమైనా మంచి సీనరీస్ లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తూ లైఫ్ని లీడ్ చేయాలి. సో మేబీ ఇంకొక 10 years, మేబీ 10 yearsలో ఇదంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా పీస్ఫుల్గా వీలైతే ఈసారి మళ్ళీ మా ఫ్యామిలీని తీసుకొని నేను ఎవరెవరిని కలిసినో వాళ్ళందరికీ పరిచయం చేసి వాళ్ళందరినీ చూపెట్టి, మా అమ్మ కూడా తిరగాలని చాలా ఉంటుంది. సో ఎందుకంటే తను కూడా కొత్త ప్లేసులు చూడాలని చెప్పేసి చాలా అలాగే ఎగ్జైటింగ్గా ఉంటుంది. తను వాళ్ళందరినీ పరిచయం చేసి చూపెట్టి లైక్ అట్లా బ్రతికేయాలని ఉంది. అంతేనా? కాదు, ఇలా అయితే మరి మ్యారేజ్ అలా ఏం లేదా? చూద్దామా? అప్పటికి 44 వస్తాయి సార్. పర్లేదు, ఫారెన్లో వెళ్తే మీరు చూడొచ్చు చాలా మందిని. లైక్ వాళ్ళు ఏం ఇవన్నీ పెట్టుకోరు మనసులో, ఓన్లీ ఇక్కడే ఇదంతా ఏమైంది 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 అని. అంతేనా? మిగతా అంతా లైక్ ఎంతమందిని చూసినాక మళ్ళీ నేను సేమ్ రొటీన్ మనస్తత్వంతో ఉంటే నేను నేర్చుకున్నది ఏమి ఉండదు. సరే, నేచర్ని ఇంత బాగా లవ్ చేసే అబ్బాయికి ఇప్పటి వరకు ఏ అమ్మాయిని లవ్ చేయాలనిపించలేదా? ఎక్కడ ఈ అమ్మాయిని చూసినప్పుడు లేదా అమ్మాయి బాగుంది, నాకు బెటర్ ఆఫ్ అయితే బాగుంటుంది, ఎక్కడ టైం స్పెండ్ చేయలేదు, మైండ్లోకి అది రాలేదు? టైం స్పెండ్ చేయలేదు ఎవరితోటి. లైక్ ఇప్పుడు ఏంటి నా లైఫ్ ఎలా ఉంటుందంటే, ఈ కంట్రీలో ఒక 2 months 1 month 3 months వీసా ఉంటుంది. ఓకే, సో ఈ వీసాలో ఇప్పుడు కూర్చొని మాట్లాడి కొన్ని రోజులు ట్రావెల్ చేస్తే సో దట్ అవుతుంది కదా. అంటే గర్ల్ ఫ్రెండ్స్ లేరా మీకు? ఫ్రెండ్స్లో కూడా గర్ల్స్ లేరా? అందరూ బాయ్సేనా? అయ్యో బాబాయ్, 34 yearsలో ఒక్క అమ్మాయి కనిపించలేదా ప్రపోజ్ చేయడానికి లేదా ప్రపోజల్ తీసుకోవడానికి? మస్తు మంది కనబడతారు. మరి మస్తు మంది కనిపిస్తారు కానీ కొంతమంది నచ్చుతారు కదా. నా లైఫ్ అంతా స్ట్రగుల్స్ తోటి గడిచింది. లైక్ చిన్నప్పటి నుండి ఫ్యామిలీ ఏమనుకుంటానంటే, ఇంట్లో సిచ్యువేషన్స్ అవన్నీ చూసినప్పుడు ఏమనుకుంటానంటే, చిన్నప్పుడు ఎట్లుండే మా ఇంట్లో ఆదివారం వస్తే ఒక 4 గుడ్లు తెచ్చుకొని, నలుగురం ఉన్నాం, 4 గుడ్లు తెచ్చుకొని దాన్ని కట్ చేసేది మమ్మీ. కట్ చేసి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం లేకుంటే పొద్దున ఎట్లా ఏదైనా తింటాం కదా, మధ్యాహ్నం సాయంత్రం హాఫ్ వేసుకొని తిన్నాం అని చెప్పేసి అట్లా ఉండే లైఫ్. సో నేను ఏమనుకున్నా అంటే, నా లైఫ్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు 25, 24, 30 ఇట్లా రాగానే పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి ఎవడైనా చేసుకుంటాడు, కానీ వచ్చిన వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వలేకుండా నువ్వు బతికినట్టే నీ పిల్లల్ని బతికబెట్టి వాళ్ళని కూడా పుస్తకాలు కొనియమంటే ఏడవడం, బట్టలు కొనియమంటే ఏడవడం, వాడు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళ కోరికలు తీర్చలేకుండా ఉన్నప్పుడు ఇంకా నువ్వు పెళ్ళి చేసుకోవడం ఎందుకు? లైక్ అంతే కదా. నువ్వు వాళ్ళకి కరెక్ట్ వాళ్ళకి అడిగింది ఇవ్వగలిగి, వాడు నాకు అది లేదే, పక్కవాడితో పోల్చుకున్నప్పుడు అయ్యో నాకు అది లేదే, నాకు ఇది లేదే. నేను చిన్నప్పుడు మామూలుగా ఒక ఫ్రెండ్స్ అందరూ మంచి ఫార్మసీలో అందరు బండ్లు, మొబైల్, నా బీఫార్మసీ చేస్తున్నప్పుడు కూడా నా చేతిలో మొబైల్ లేదు. ఇంట్లో ఉన్న మొబైల్ ఉంటే అది నోకియాది, అది దాంతో ఎవరైనా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే అందరూ ఫోన్లు పెద్ద పెద్ద ఫోన్లు శాంసంగ్లు అవి వాడేటోళ్ళు. నా దగ్గర ఏం లేదు. ఈవెన్ కాలేజ్కి అనిపించేది బైక్లో వెళ్ళాలి, లైక్ చాలామంది బైక్లో వెళ్ళేవాళ్ళు, బైక్లో వెళ్తే ఎంతో బాగుంటుందో అని చెప్పేసి అనిపించేది. ప్రతి ఒక్కరికి డ్రీమ్ కదా. సో నాకు బైక్ కూడా లేదు. ఆ కసితోటి నేనేం చేసిన అంటే, డిప్లొమా అయిపోగానే బీఫార్మసీ డే అంతా కాలేజ్కి వెళ్ళి నైట్ అంతా డ్యూటీ చేస్తుండే, ఏంటి ఫార్మసిస్ట్గా. నైట్ అంతా ఫార్మసిస్ట్గా డ్యూటీ చేస్తుండే, డే అంతా కాలేజ్ పెట్టుండి. ఎవరికి తెలియదు నేను నైట్ ఏం చేస్తున్నా అని ఎవరికి చెప్పకపోయేటుండే. అట్లా 2-3 నెలలు కూడబెట్టి ఐఫోన్ కొనుక్కున్నా. ఫస్ట్ ఫోన్ అది 4 అప్పుడు ఐఫోన్ ఫస్ట్ ఫోన్ కొనుక్కున్నా. ఆ తర్వాత బైక్ కొనుక్కున్నా.
గ్లామర్ బైక్ తీసుకున్నా. తర్వాత ఒక నెల శాలరీ తోటి మొత్తం బట్టలే కొనుక్కొచ్చి మా ఇంట్లో వేసిన. మా డాడీ అనేటోడు, "నువ్వు సంపాదించినప్పుడు కొనుక్కో" అని. నేను సంపాదించిన కొనుక్కున్నా చూడు అని చెప్పేసి కొనుక్కుంటోని. సో ఇలా నా లైఫ్ను మెల్లిమెల్లిగా బెటర్ చేస్తూ ఒక స్టేజ్ వచ్చి మంచిగా లైఫ్ సెట్ అయిపోయిందిరా, అంతా బాగుందన్న టైంలో కరోనా అండ్ ఫాదర్ చనిపోయిండు. ఈ తర్వాత ఇంకా ఫాదర్ చనిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఎట్లుంటుందంటే, కోడిపిల్లలు తల్లి పిల్లల్ని పెట్టినాక చిన్న కోడిపిల్లలన్నీ దాని చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఏదైనా అరుపు రాగానే టక్కున రెక్కలు లేపుతుంది, వచ్చి కింద దాక్కుంటాయి. నా లైఫ్లో ఎట్లుందంటే సడన్గా ఆ కోడిపిల్లలకి ఆ తల్లి చనిపోయింది. బట్ సిచ్యువేషన్ ఏంటి, వాటిని గైడ్ చేసే వాళ్ళు ఎవరు, అవి ఎటు పోవాలో తెలియదు, వాటికి ఏం చేయాలో తెలియదు. మెల్లి గద్ద వస్తుంది, ఒక్కొక్కటి మొత్తం ఎత్తుకపోతుంది, ఒక్కటి కూడా మిగలదు. అదే తల్లి ఉంటే కనీసం 2-3 అన్నా కాపాడుకుంటుంది కదా. సో ఎప్పుడైతే పేరెంట్ లేరో అప్పుడు ఆ పిల్లల పరిస్థితి కూడా అదే అవుతుంది. ఈవెన్ చెల్లి ఉంది, పెళ్లి కాలేదు, నేను అమ్మ ముగ్గురం ఇట్లా వెనక ఆస్తి లేదు. ఎందుకంటే డాడీ అడ్వకేట్ అయ్యి ఇంకా సంపాదించే టైంలో 50లో చనిపోయాడు డాడీ, 50 ఇయర్స్లో. అంతా ఒక్కటేసారి మైండ్ అంతా లైక్ బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలి, ఎట్లా ఆమె పెళ్ళి ఎట్లా, నేనెట్లా, అసలుకి అమ్మ ఏంటిది, చూస్తే వెనకాల ఆస్తి లేదు, ₹1 కూడా ఆస్తి లేదు. అప్పుడు అనుకున్నా లైఫ్లో చాలా గట్టిగా చేయాలి. ఎంత గట్టిగా చేయాలంటే మా డాడీ కష్టపడేదానికి ఇన్ని సంవత్సరాలు తను స్ట్రగుల్ అయ్యి అన్నీ. ఇప్పుడు తల్లిదండ్రులు ఎట్లా చేస్తారు, వాళ్ళ యవ్వనం మొత్తం త్యాగం చేసేసి మా కోసం తన 20, 25, 26, 27, 28, 30 సంవత్సరాల ఈ వయసులో తను ఎంజాయ్ చేయాల్సిన వయసులో, ఫ్రెండ్స్ అవన్నీ ఉండే వయసులో తను ఏం చేసిందంటే పెళ్ళాం, పిల్లలు, వాళ్ళకు చదువులు. ఇప్పుడు సడన్గా ఆయన చెప్పేటాడు, నేను ఎక్కడికైనా పోతే ఏమన్నా తినాలనిపిస్తే ₹10 అవుతుంది అంటే ఆ ₹10 వాని పోరానికి పుస్తకం వస్తుంది అని చెప్పేసి అవి అట్నే దాచిపెట్టుకొని, ఆ అనిపించినా కూడా అది అట్లనే పెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఆ ₹10 ఏమైనా బుక్లో, పుస్తకాలు, పెన్సిల్లో ఏవో కొనియాలి అని చెప్పేసి ఆలోచన. అంతెందుకు, నేను నా 10th క్లాస్లో కూడా నా చెడ్డీకి చినిగిపోయి ఉంటే, చిన్నప్పుడు మనం కింద కూర్చుంటోళ్ళం కదా స్కూళ్ళల్లో, ఇలాంటి బెంచెస్ అవేం లేవు, కింద కూర్చుంటోళ్ళంగా కూర్చొని చినిగిపోతే దానికి ఏం చేసేదంటే ఆ చెడ్డీ లోపట ఇంకో క్లాత్ వేసి ఓవర్లాక్ చేసేసి, అంటే 10th క్లాస్లో అసలు షార్ట్స్ అలో లేవు, ఓవర్లాక్ చేసేసి ఇంకా స్కూల్కి పోతుంటే ఎవరైనా అమ్మాయిలు వెనకకెళ్ళి వస్తారనుకోండి, టక్కున పుస్తకాలు వెనక పెట్టడం, లేకుంటే వాళ్ళు పోయేదాకా ఆగి మా క్లాస్మేట్స్ ఆ తర్వాత పోయేది. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నోడికి లైఫ్లో ఇంకా ఎందుకురా నువ్వు ఎక్కడ ఆగవు, ఎప్పుడు గివప్ ఇవ్వాలనిపించలేదా, ఎప్పుడు ఇంకా చాలా అనిపించలేదా, ఎప్పుడు చికాకు అనిపించలేదా అని అంటే, అరే ఇంతకన్నా దారుణమైన సిచ్యువేషన్లోకి వెళ్ళి వచ్చినాక ఇది ఒక సిచ్యువేషనే కాదు ఫస్ట్ థింగ్ అని చెప్పేసి ఇంకా నేను గట్టిగా ఏదైనా ఒకటి చేయాలి. సో ఇంతవరకు త్యాగం చేసిన మా ఫాదర్కి అండ్ మా మమ్మీకి మంచి లైఫ్ చూపెట్టాలి. నేను ప్రతి ఒక్కదానికి అడ్జస్ట్ అయినా, వాళ్ళు ఒకవేళ తర్వాత ఏదానికి కూడా అడ్జస్ట్ కాకూడదు. ఈవెన్ వచ్చిన పిల్లలైనా కూడా ఏదాన్ని కూడా అడ్జస్ట్ కాకూడదు. నేను పోయినా పర్లేదు, సో దట్ వాళ్ళకు ఒక మంచి పేరు, ఒక మంచి లైక్ మా డాడీ అనేటోడు ఎప్పటికీ, నేను నీకు ఆస్తి ఇవ్వకపోవచ్చు కానీ విద్యనిచ్చిన. సో విద్య ఏం చేస్తుందంటే ఏదైతే నాలెడ్జ్ ఏదైతే ఉన్నదో నువ్వు బతకడానికి ఉపయోగపడుతుంది. ఆస్తులు ఇవ్వలేదు, నీకు అప్పులు ఇవ్వలేదు, కానీ బ్రతకడం ఎలానో నేర్పించిన అని చెప్పేటోడు. సో అదే నన్ను ఇంత గట్టిగా, ఇంత స్ట్రాంగ్గా ఇక్కడ నిలబడడానికి మెయిన్ రీజనే అది. సో అందుకే గివ్ అప్ ఇవ్వలేదు ఎప్పుడు.